ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి దాదాపు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆ రోజున 25,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలమయం అయిపోతే ఆ గుంతలన్నీ పూడ్చగలిగాం. అలాగే ఇచ్చినటువంటి మాట సూపర్ 6, 63 లక్షల మందికి పెన్షన్లు, ఇప్పటికి 65,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే కాదు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్లకి డబ్బులు, మత్స్యకారులకి మత్స్యకార సేవలు, నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా చేనేత కార్మికులకి మగ్గాలుంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఫ్రీ చేయటం, అలాగే కుసుమ్ కింద కానీ, అలాగే ప్రతి ఇంటికి సోలార్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అనేక మంది పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు అన్నింటిలో కన్నా కూడా 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినాయి అంటే అది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షతని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడులతో ఆర్సెల్ఆర్ మెటల్ సంస్థ కానీ, అదేవిధంగా మరి గూగుల్ సంస్థలు కానీ, అనేక మంది ఆటోమొబైల్ సంస్థలు కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేసి స్టీల్ ప్లాంట్కి దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే మనకు ఉన్నటువంటి ఆ పోలవరానికి నిధులు ఇచ్చారు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చారు. మొన్ననే మరి పుట్టపర్తిలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక డిఫెన్స్ సంస్థను అక్కడ ఏరోక్రాఫ్ట్ తయారు చేయడానికి ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. అదే కాకుండా మన జిల్లాలో కూడా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా వేదిక మీద ఉన్నారు. మీరిచ్చినటువంటి గెలుపు నిజంగా కృష్ణా జిల్లా చరిత్రలో మొన్న మీరు 2024లో ఇచ్చినటువంటి గెలుపు నభూతమైన భవిష్యత్తు అని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం.